సార్ జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీపై విషయం కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే నడుస్తూ ఉంది, కొంత ఉత్కంఠ నడుస్తూ ఉంది సార్ ఈ మధ్య కాలంలో. ఎలా అనిపిస్తుంది సార్ మీకు? ఏడుస్తున్నాడా? ఈ ఏడుపు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏడ్చుంటే చాలా బాగుండేది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాంటి మహానుభావుడు, పవన్ కళ్యాణ్ అంటే తన కష్టపడిన సొమ్ము పేద ప్రజలు పనిచేసినటువంటి మహానుభావుడు విశాఖ పర్యటనకి వెళ్ళినప్పుడు నువ్వు పోలీసులు పెట్టి అడ్డుకున్నప్పుడు, కరెంటు కూడా తీసేసి అతన్ని సైనికుల్ని భయభ్రాంతులకు గురి చేసినప్పుడు ఆ రోజు ఈ ఏడుపు గుర్తురాలేదా? అలాగే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడిని జైల్లో వేసినప్పుడు పరామర్శించడానికి వెళ్ళినప్పుడు నీ అబ్బ జాగీరిలాగా బోర్డర్లో ఆంధ్రప్రదేశ్తో నీ అబ్బ జాగీరిలాగా బోర్డర్లో పవన్ కళ్యాణ్ గారిని ఆపేసి నిర్బంధించినప్పుడు అప్పుడు గుర్తురాలేదా ఏడుపు? ఎంత అన్యాయంగా పరిపాలన చేసావు జగన్మోహన్ రెడ్డి. నీ సహచర మంత్రి నీ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ ఎమ్మెల్యే, అతను ఫస్ట్ రాజకీయంలో బురద మాట్లాడింది, బురద చల్లింది, నీచాతినీచంగా ఫ్యామిలీని తిట్టింది, లంచా కొడక పవన్ కళ్యాణ్ తిట్టినప్పుడు ఆ విధవని ఆఫీస్ తీసుకెళ్ళి చెప్పు తగిందాక పటా కొట్టి ఇది కరెక్ట్ కాదురా అన్నప్పుడు నువ్వు ఏడుపుకి అర్థం ఉండేది. అలాగే బోరగడ్డ అనిల్ అనేవాడు పిచ్చి కుక్కలాగా ఆంధ్రప్రదేశ్పై పడి ఎవరిని పడితే వాడిని కరిసేస్తూ చంద్రబాబు నాయుడిని లోకేష్ని చంపేస్తాను అంటూ, పవన్ కళ్యాణ్ గారిని చంపేస్తానంటూ వాళ్ళ పిల్లల్ని మానభంగం చేసేస్తానన్నప్పుడు ఆ విధవని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టుంటే మీరు ఇవాళ ఏడ్పుకి అర్థం ఉంటుంది, సెక్యూరిటీ లేదని. మూడోది రోజా, మీ మంత్రి, మీ రెడ్డి, పవన్ కళ్యాణ్ గారు కానీ మన మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యామిలీలో ఎవరు కూడా ఏ సహాయం చేసినట్టు లేదు అని చెప్పి ఉచ్చనీచాలు లేకుండా బరి తెగించి అడవి పంది లెక్క బుడ్డగించి అందరినీ నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నప్పుడు గబక్కని దాని నోట్లో ఏదైనా పెట్టి ఆపి ఉంటే మీరు ఈరోజు ఏడ్చిన ఏడుపుకి అర్థం ఉంది. సెక్యూరిటీ మీరు ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి గారు? ఈవేళ ఏడ్చి ఏం ప్రయోజనం జగన్మోహన్ రెడ్డి గారు? మీరు ఎలాంటి పాలన చేస్తే తిరిగి అదే రిటర్న్ వస్తుందని మీకు తెలియదా? మరి ఈరోజు అంటున్నారే ఏమని, మళ్ళీ రేపు మేమే వస్తాం, మరి ఆ రోజు గుర్తులేదా తర్వాత వీళ్ళు వస్తారని? నీ తర్వాత వీళ్ళు వస్తారని గుర్తులేదా? ఎందుకయ్యా నీకు ఆ ఏడుపు? హాయిగా ఉంది. అందులో నువ్వు వచ్చింది ఎలాంటి ప్లేస్కి? ఎన్నికల కోడ్ ఉన్నటువంటి ప్లేస్కి. అక్కడ పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వలేదని ఏడ్చి ఏం ప్రయోజనం జగన్మోహన్ రెడ్డి గారు? అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అందరూ కలిసి మ్యూజికల్ షో పెట్టుకున్నప్పుడు లేని పర్మిషన్, ఈయన ప్రజా సమస్యలపై రైతుల కోసం పోరాడినప్పుడు వస్తుందా సార్ పర్మిషన్ సమస్య? అది మ్యూజికల్ నైట్, ఎంటర్టైన్మెంట్. ఇది రాజకీయ కుట్ర. లేకపోతే ఎన్నికలు కూడా ఉన్నప్పుడు రైతుల పక్షాన్ని మాట్లాడడం కుట్ర అంటారు. అదే వెళ్ళకూడదు. నువ్వు ఎన్నికలు కూడా ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్తావు? నువ్వు ఎప్పుడన్నా ఎవరినన్నా పంపించావా? ఎన్నికలు కూడా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు నెలనిచ్చావా, లేకపోతే మన పవన్ కళ్యాణ్ గారి నెలనిచ్చావా? అసలు వాళ్ళకి ఎప్పుడైనా సెక్యూరిటీ ఇచ్చావా? ఇవాళ ఏడ్చి ఏం ప్రయోజనం ఉంటా? ఇప్పుడు నువ్వు నిజాయితీగా నీతిగా మంచిగా పరిపాలన చేస్తుంటే ఈవేళ ఈ పరిస్థితి రాదు. అసలు నువ్వు వెళ్ళకూడదు దానికి వెళ్ళి ఏడిస్తే ఏం ప్రయోజనం జగన్మోహన్ రెడ్డి గారు? అన్న మళ్ళీ ఇప్పుడు బాయ్కాట్ హరిహర విలమల్లని వస్తుందేమో, మీరు జాగ్రత్తగా ఉంటారా మరి? మీరు ఆకాశం మీద దుమ్ము వేస్తే మీ మీద పడుతుందిరా. అది ఎవరు? అతను పవన్ కళ్యాణ్. మీరు బాయ్కాట్ చేసే స్థాయి ఉండదురా అక్కడ. మీ ఆలోచన తప్ప, మీ దరిద్రమైన ఆలోచనలకు నిదర్శనమే తప్ప. అంటే గేమ్ చేంజర్ లో చూపించాము, లైలా చూపించాము, పుష్ప 2లో కూడా మేమే హైలైట్ చేసుకున్నామని అంటున్నారు. ఆ మాటలన్నీ గాలి మాటలు, అవి అయ్యే పనులు కాదు. పవన్ కళ్యాణ్ దగ్గర అన్ని కొట్టుకుపోతాయండి. పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే అట్టతో ఫ్లాపు ఇట్టు ఉండదు. దాన్ని ఫ్లాపు ఇట్టు లేని సినిమాకి నువ్వెక్కడ బాయ్కాట్ చేయగలుగుతావురా సన్నాసి? కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలా, అంతే తప్ప ఇలాంటి సైకోనా కొడుకులు, పిల్ల సైకోలు, ఈ పిల్ల సైకోలు ఆడుతున్న డ్రామా ఇది. పవన్ కళ్యాణ్ సినిమాను మీరు బాయ్కాట్ చేయడమే, ఇంకేమైనా ఉందా? మళ్ళీ మీరు జీవితంలో ఎప్పుడు మాట్లాడేటువంటి దెబ్బ కొడతాడు చూడు పవన్ కళ్యాణ్ మిమ్మల్ని. అంత సూపర్ డూపర్ హిట్ అవుతుంది, సంచేసనం అవుతుంది సినిమా, మామూలు హిట్ కాదు. అంటే అధికారంలో ఉన్నారు కాబట్టి థియేటర్లు బుక్ చేసి హిట్ చేస్తారా సార్? థియేటర్లు బుక్ చేసినంత మాత్రాన సినిమాలు హిట్ కావండి. సినిమాలో కంటెంట్ దమ్ము ఉండాలి, లేకపోతే ఎందుకు హిట్ అవుతాయి? సినిమాని బాయ్కాట్ చేస్తామనేది జరగదు. ఆ సినిమాలో ఏదైనా తేడా ఉంటే దానివల్ల అంటే మన లైలా చూపించారు కదా సార్ వైసీపీ ఫ్యాన్స్ అంతా. ఏం లైలా చూపించారు? లైలాలో దమ్మే లేదంటున్నారు. లేనప్పుడే వైసీపీ ఫ్యాన్స్ చూపించేదేటి, లేకపోతే ఇంకొకటి చూపించే బోడుగాడు.
వాళ్ళే అవలేగాళ్ళు ఏం చూపిస్తారు. ఏం లేదండి. ఏమవుతుంది సినిమా ఇండస్ట్రీ మీద మళ్ళీ వైసీపీ వాళ్ళు పడి తట్టుకుంటుందంట సార్ సినిమా ఇండస్ట్రీ? సినిమా ఇండస్ట్రీ వల్ల ఆయన ఆ స్థాయికి దిగజారిపోయాడు. లేకపోతే జగన్కి 11 సీట్లు రావడం అంటే జగన్ 11 సీట్లు ఎందుకు వచ్చి? పవన్ కళ్యాణ్ వల్ల వచ్చి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వల్ల వచ్చి 11 సీట్లు రావు, కొంచెం ఎక్కువ వచ్చును. మరీ వాళ్ళు ఈ నీచాతి నిజంగా తయారై రాష్ట్రంలో పడి అరాచకం సృష్టిస్తుంటే అది గమనించిన ప్రజలు ఆయన్ని కొట్టరాంచోడు కొట్టారు. ఇంకెందుకు చెప్పడం, అంతే అంటారా? అందుకే అంతలా దిగజారిపోయారు. హరిహర వీరమల్లు ఎలా ఉండబోతుంది సార్ సినిమా? సెన్సేషనల్ సినిమా అవుతుందండి అది, మామూలు సినిమా కాదు. ఎందుకంటే ఆ సాంగ్ చూసారా ఎలా అవుతున్నాయా? ఒక్క చిన్న బిట్ వదిలేందుకే ఇవాళ 2 రాష్ట్రాలు గడగడ అల్లాడిపోతున్నాయి అని ఫ్యాన్స్ అయితే బట్టలు చింపేసుకుంటున్నారు ఇక్కడ. చాలా బాగుంటుంది.